మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన పాఠంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 1 నుండి 29 వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో కొండ మీద యేసు యొక్క రూపాంతర దర్శనాన్ని గురించి వింటాం. రూపాంతరంలో యేసు మానవత కనిపిస్తుంది. పేతురు, యాకోబు, యోహాను అను ముగ్గురినే ప్రభువు తన వెంట ఎందుకు తీసుకెళ్లాడో అనే విషయాన్ని కూడా ఇందులో తెలుసుకుంటాం. యేసు సమగ్ర సంపూర్ణ మానవతనే ఈ రూపాంతరం చూపిస్తుంది. ఆయనలోని వెలుగే ఆయనను ఆవరించింది. ఈ రూపాంతరం కొండ మీద మోషే, ఏలియాలు కనిపిస్తారు. పేతురు, యాకోబు, యోహానులు యేసును గూర్చి ఈయన నా ప్రియ కుమారుడనే దేవుని స్వరాన్ని విన్నారు. మోషే అయినా ఏలియా అయినా యేసుకు ఎవ్వరు సమానులు కారు. చివరకు మనము యేసునే చూడాలని వింటాం. రూపాంతర కొండ అనుభవము తర్వాత ప్రభువు తన మరణ పునరుత్థాన విషయాలను గురించి వివరించడాన్ని మనం వింటాం. అదేవిధంగా శిష్యులు మూగదయం పట్టిన ఒక కుమారుణ్ణి బాగు చేయలేకపోయినప్పుడు ప్రభువు వారిని గద్దించి ఆ కుమారుణ్ణి బాగు చేయడాన్ని గురించి ఇందులో వింటాం. మరియు వారు ఎందుకు ఆ పని చేయలేకపోయారో శిష్యులకు నేర్పిన అద్భుతమైన పాఠాలను ఇందులో మనము నేర్చుకుంటాం. ఇక పాఠంలోనికి వెళ్దామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం మార్కు సువార్త 9వ అధ్యాయం 1 నుండి 29వ వచనం వరకు సావధానంగా వినండి. యేసు అన్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో రావడము చూచే వరకు మరణమును రుచి చూడరని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తీసుకొని పోయి వారి ఎదుట రూపాంతరము చెందాడు. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి, మిగుల తెల్లనివి అయ్యాయి. లోకమందు ఏ చాకలి అంత తెల్లగా చలువ చెయ్యలేడు. మోషే, ఏలియా వారికి కనపడి యేసుతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు అన్నాడు, బోధకుడా, మనమిక్కడే ఉండడము మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కడతాము. వారు మిగుల భయపడ్డారు గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టింది. వెంటనే వారు చుట్టూరా చూచినప్పుడు తమ వద్దనున్న యేసు తప్ప మరెవరూ వారికి కనపడలేదు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రూపాంతర దృశ్యం ఈ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ మానవత రూపాంతరంలో మనకు కనిపిస్తుంది. యేసు దేవత్వం కాదు, మానవత రూపాంతరంలో ప్రత్యక్షమవుతుంది. యోహాను సువార్తలో రూపాంతరం పేర్కొనబడలేదు. ఎందుకనగా యోహాను తన సువార్త అంతటిలో యేసు దేవత్వాన్ని ఎత్తి చూపాడు. రూపాంతర సమయంలో పేతురు, యాకోబు, యోహాను అక్కడ ఉన్నారు. 2 పేతురు 1వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు పేతురే స్వయంగా చెప్పాడు. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపాము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనత, మహిమ ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా విన్నాము. యేసును, ఆయన మహిమ శక్తిని చూచిన సాక్షులలో పేతురు ఒకడు. రాజ్యము, బలము, పరాక్రమము యేసుకే చెంది ఉన్నాయి. యేసు మనల్ని రక్షించడం కోసం
శిలువ మరణం చెందాడు. యేసు పేతురు, యాకోబు, యోహానులనే ఎందుకు తీసుకువెళ్ళాడు? శిష్యులందరిలో ఈ ముగ్గురే బలహీనులు. పసిపిల్లలను సంకనేసుకొని వచ్చినట్లు వారిని తెచ్చాడు. అది అసలు సంగతి. తల్లికి ముగ్గురు పిల్లలున్నారనుకోండి, చంటివాణ్ణి ఎత్తుకుంటుంది, ఒకడిని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది, మరొకడు వాడే తల్లి వెంట నడవగలడు. వాణ్ణి పట్టుకోనక్కర్లేదు, ఎత్తుకోనక్కర్లేదు. అలాగే పేతురు, యాకోబు, యోహాను యేసు తెచ్చిన చంటి పిల్లలు. ఆధ్యాత్మికంగా వీరు సున్నితమైన వ్యక్తులు. రూపాంతరంలో యేసు మహిమను వారు చూచారు. ఆయన తన మహిమతో రెండోసారి వస్తాడు. ఆయన ఉన్నట్టే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటోంది, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. యేసు శరీరం రూపాంతరం చెందింది. మెటమార్ఫసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. అది యేసు శరీరంలో కలిగిన రూపాంతరం. ఆయనలో నుండి వచ్చిన వెలుగు సంయోగమది. ఆదాము దంపతులు మొట్టమొదట దేవుడు వారిలో ఉంచిన వెలుగే వారికి మహిమ వస్త్రాలైంది. రూపాంతరం యేసు యొక్క సమగ్రమైన సంపూర్ణమైన మానవతనే చూపుతుంది. ఆయనలో నుండి వచ్చిన వెలుగే ఆయనకు మహాశ్వేత వస్త్రంలాగా కనిపించింది. ఏలియా పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధి. మోషే ధర్మశాస్త్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు యేసు మరణానికి సాక్షులే. మోషే క్రీస్తును బాగా ఎరుగును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం అంటోంది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈజిప్టు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషేకు క్రీస్తు బాగా తెలుసు. ప్రవక్తలందరూ క్రీస్తు శ్రమలను గురించి, ఆయన పొందబోయే మహిమను గురించి ప్రవచించిన వారే. పేతురు అందరికంటే ముందు మాట్లాడతాడు. తానేం చెబుతున్నాడో తనకే తెలీదు. పర్ణశాలలు 3 కడతాడట. 1 యేసుకు, మోషే, ఏలియాలకు చెరి 1. పెద్ద ఇంజనీరులాగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, మనమిక్కడే ఉండిపోదాము అంటున్నాడు. త్రుటిలో మోషే లేడు, ఏలియా లేడు, యేసు ఒక్కడే కనిపించాడు. ఏలియా కావచ్చు, మోషే కావచ్చు, వారు యేసుతో సమానమవుతారా? కారు. యేసే దేవుని ప్రియకుమారుడు. యేసునందు దేవుడు ఎంతో ఆనందిస్తాడు. మోషే గాని, ఏలియా గాని అందరూ యేసు మాటే వినాలి. ఆయనదే సర్వాధికారం. యేసు తప్ప మరెవరూ కనపడలేదు. యేసు మాత్రమే. ఆయనకే మహిమ. ఆయనే కేంద్రాకర్షణ. ఆయనకే మనమంతా విధేయులం. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త 9వ అధ్యాయం 9 నుండి 13వ వచనం వరకు. వారు ఆ కొండ దిగి వస్తూ ఉండగా ఆయన వారికి ఆజ్ఞాపిస్తూ అన్నాడు, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దు. మృతులలో నుండి లేవటమంటే ఏమిటో అని వారు ఒకనితో ఒకడు తర్కిస్తూ ఆ మాట మనస్సున ఉంచుకున్నారు. వారాయనను ప్రశ్నించారు, ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెబుతున్నారే, ఇదేమిటి? అందుకాయన అన్నాడు, నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెడతాడనే మాట నిజమే. అయినా మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరించబడాలని వ్రాయబడమేమిటి? ఏలియా వచ్చాడని అతన్ని గురించి రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేశారు. యేసు మరణము, పునరుత్థానము ఈ 2 కలిసి ఉన్నాయి. రూపాంతరం ఎలా నెరవేరింది? ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు అది అసలు రూపాంతరం. యేసు మరణ పునరుత్థానాల ఫలితమే యేసు రూపాంతరం. ఆ దృశ్యాన్ని ఈ కొండ మీద ప్రభువు ముందుగానే చూపించాడు. ఈ శిష్యులు పునరుత్థానమంటే ఏమిటో మరిచిపోయారు. యేసు చనిపోయాడని సమాధుల తోటకు వెళ్ళారు.
సజీవుడైన రక్షకుణ్ణి చూస్తామని వారు అనుకోలేదు. పునరుత్థానుణ్ణి చూడ్డానికి సమాధుల తోట దగ్గరికి వీరెందుకు వెళ్తారు? పునరుత్థానమనే ఆలోచనే వారికి రాలేదు. ఏలియా ముందు రావాలి గదా, అంతవరకు రాజ్యం రాదని పూర్వీకులన్నారే, మరి నీవేమంటావు అని వారు ప్రశ్నించారు. బాప్తిస్మకుడైన యోహాను ఏలియా ఆత్మగలవాడై వచ్చాడు గదా. వారు యేసును మెస్సియాగా గుర్తించి ఉంటే ఆ ప్రవచనానికి యోహానే నెరవేర్పు అని మీరు గ్రహించి ఉండేవారు. అయితే యేసు మొదటి రాకడలో వీరు ఆయనను మెస్సియాగా గుర్తించలేదు గనుక ఏలియా ముందుగా రావటమనే ప్రవచనం ఆయన రెండో రాకడలోనే నెరవేరుతుంది. కొండమీది అనుభవం తరువాత యేసు శిష్యులు కొండ దిగి లోయలో పొందిన అనుభవం ఎలాంటిదో చూడండి. అది నిజంగా లోయ అనుభవమే, అపజయం. 14 నుండి 23 వరకు వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండడము, శాస్త్రులు వారితో తర్కించడము చూచారు. వెంటనే జనసమూహమంతా ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన వద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేశారు. అప్పుడు ఆయన వారిని ప్రశ్నించాడు, మీరు దేనిని గూర్చి వారితో తర్కిస్తున్నారు? జనసమూహములో ఒకడన్నాడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తెచ్చాను. అది ఎక్కడ వాణ్ణి పడుతుందో అక్కడ వాణ్ణి తోసివేస్తుంది. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లుతాడు. దానిని వెళ్ళగొట్టండని నీ శిష్యులను అడిగాను, కాని అది వారి చేత కాలేదు. అందుకాయన అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా, నేనెంతకాలము మీతో ఉంటాను? ఎంతవరకు మిమ్మును సహిస్తాను? వాణ్ణి నా వద్దకు తీసుకొని రండి. వారాయన వద్దకు వాణ్ణి తెచ్చారు. దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించింది గనుక వాడు నేలపై పడి నురుగు కార్చుకుంటూ పొరలాడుతున్నాడు. అప్పుడు ఆయన ప్రశ్నించాడు, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది? వాని తండ్రి అన్నాడు, వాని బాల్యము నుండి అది వాణ్ణి నాశనము చెయ్యాలని తరచుగా అగ్నిలో నీళ్లలో పడదోస్తుంది. ఏమైనా నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సాయం చెయ్యి. అందుకు యేసు అన్నాడు, నమ్మడము నీ వలననైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముతున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాడు. శ్రోతలు వింటున్నారా? ఈ రోజున క్రైస్తవం పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభువు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఆయన మహిమ శరీరంతో ఉన్నాడు. ఆయన అపొస్తలులు కూడా అక్కడే ఉన్నారు. సంఘములో అనేక మంది విశ్వాస యోధులు అక్కడికి వెళ్ళిపోయారు. మోషే, ఏలియా కూడా అక్కడే ఉన్నారు. పరలోకమే ఈ రోజున రూపాంతరపు కొండ. మనం ఈ భూమి మీద ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనకు సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. దయ్యం పట్టిన ఆ చిన్నవాడు ఈ లోకానికి సాదృశ్యం. మానవత ఉన్మాద స్థితిలో ఉన్నట్లే దేవునికి కనిపిస్తోంది. దయ్యం పట్టిన చిన్నవాణ్ణి శిష్యులు బాగు చెయ్యలేకపోయారు. ఈ రోజున సంఘం లోకము యొక్క అక్కరలు తీర్చలేకపోతోంది. లోకం సంఘాన్ని వేలుపెట్టి చూపి విమర్శిస్తోంది. నీకు చేత కాదు అంటోంది. అందుకే ఈ తరాన్ని, లోకాన్ని ఉద్దేశించి ప్రభు అంటున్నాడు, విశ్వాసహీనమైన లోకమా, ఆ దయ్యం పట్టిన చిన్నవాణ్ణి నా దగ్గరికి తెండి. అదే నేటి తరం చెయ్యలేకపోతోంది. ప్రభువు దగ్గరికి లోకం నుంచి మనుషులను తేవాలి. ఆ దయ్యం వాని బాల్యం నుంచి వాణ్ణి వేధిస్తూనే ఉంది. అలాంటి బాధితులకు యేసుక్రీస్తును పరిచయం చేయాల్సిన సంఘం ఆ పని చెయ్యలేకపోతే లోకం విమర్శిస్తుంది. చేతగాని వారము అంటుంది. గెరాసీనీయుల దేశంలో దయ్యం పట్టినవాడు వయసులో పెద్దవాడు, ఇక్కడ ఈ దయ్యం పట్టినవాడు చిన్నవాడు. పిల్లవాని తండ్రి తెలివైన పని చేశాడు. వాణ్ణి అప్పుడే తెచ్చి యేసు కాళ్ళ దగ్గర పడేశాడు. మనము అదే పని చెయ్యాలి. నమ్మడము నీ వల్లనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే అన్నాడు ప్రభువు.
యేసు సమస్తము చెయ్యగలడు గాని నీవు నమ్మగలవా? అది అసలు ప్రశ్న. ఆ చిన్నవాని తండ్రి బిగ్గరగా చెప్పాడు, నమ్ముతున్నాను ప్రభూ, అపనమ్మకం నాలో ఉండకుండా చెయ్యి. జనులు గుంపు కూడి తన వద్దకు పరిగెత్తుకుని రావడము యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వాణ్ణి వదిలిపో, ఇక వానిలో ప్రవేశింపవద్దు అని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మాట అని యేసు అపవిత్రాత్మను గద్దించాడు. అప్పుడది కేక వేసి వానినెంతో విలవిలలాడించిపోయింది. అంతట వాడు చచ్చిన వాని వలె పడి ఉన్నాడు. గనుక అనేకులు వాడు చనిపోయాడు అన్నారు. అయితే యేసు వాని చెయ్యి పట్టి వానిని లేవనెత్తగా వాడు నిలువబడ్డాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని ఏకాంతంగా ఆయన్నడిగారు. అందుకు ఆయన అన్నాడు, ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనా ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యం. యేసు చచ్చిన వారిని సైతం బ్రతికించగలడు. ఈ సంగతి మరోసారి రుజువైంది. ప్రార్థన ద్వారా మాత్రమే ఇలాంటి దయ్యాలను వదిలించగలము అని యేసు ప్రభువు స్పష్టం చేశాడు. ప్రార్థన తగ్గిపోతే సంఘం బలహీనమవుతుంది. ప్రియ శ్రోతలు వింటున్నారా? యేసు తన శిష్యుల్లో ముగ్గురిని, పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకువెళ్ళాడు. కొండపైన యేసు రూపాంతరం చెందాడు. రూపాంతరము అంటే మహిమ రూపం. యేసు తిరిగి వచ్చినప్పుడు ఏ రూపంతో వస్తాడో అదే రూపాన్ని తన శిష్యులకు ముందుగా చూపాడు. యేసు మహిమ శరీరం ధగధగ మెరిసిపోయింది. తెలుపు పరిశుద్ధతను సూచించే రంగు. అంత మహిమ కాంతి తెలుపునకు మన కండ్లు మిరుమిట్లు గొలుపుతాయి. మోషే, ఏలియాలతో యేసు మాట్లాడాడు. అది శిఖరాగ్ర సమావేశం. మేఘమొకటి వచ్చి యేసును కమ్మింది. మార్కు సువార్త 1:11 యేసు బాప్తిస్మం సమయంలో యేసు నీళ్లలో నుండి ఒడ్డునకు వస్తూ ఉండగా ఆకాశము చీల్చబడింది. పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగిరాగా ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ రూపాంతరపు కొండ మీద అవే మాటలు. పైగా ఈయన మాట మీరు వినాలి అనే ఆజ్ఞ కూడా ఆకాశము నుండి దేవుడు పలికాడు. మలాకి 4:5-6 ప్రవచనాన్ని శాస్త్రులు యేసు దృష్టికి తెచ్చారు. యెహోవా నియమించిన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలీయాను మీ వద్దకు పంపుతాను. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పుతాడు. బాప్తిస్మకుడైన యోహాను ఏలియా ఆత్మగలవాడై వచ్చినా అతన్ని తిరస్కరించారు. ఇప్పుడు యేసునే నిరాకరిస్తున్నారు. ఆయన రెండో రాకడలో కాని ఈ ప్రవచనం నెరవేర్పు సిద్ధించదు అని ప్రభువు విశదీకరించాడు. దయ్యం పట్టిన బాలుని తండ్రి ఘోష వినండి. శాస్త్రుల రంధ్రాన్వేషణ బుద్ధిని గమనించండి. శిష్యుల అశక్తతకు కారణం తగినంత ప్రార్థన బలం వారికి లేదు. నమ్మడం చేతగాని వారికి అంతా అసాధ్యమే అనిపిస్తుంది. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ పాఠంలో 2 పరమసత్యాలు మనం నేర్చుకున్నాము. ఒకటి, శ్రమల తరువాత మహిమ. శిలువ వేత తరువాత యేసు మహిమ. గలతీ పత్రిక 6:14 మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందు అతిశయించడము నాకు దూరమగునుగాక. 1 పేతురు పత్రికలో ఆయన ఇదే సత్యానికి సాక్షిగా నిలిచాడు. అది పేతురు అనుభవం. అవసరమును బట్టి నానావిధములైన శోధనల చేత కొంచెము కాలము దుఃఖం. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, ఘనత, మహిమ. ఆ రోజున చెప్ప అసఖ్యముగాని మహిమాయుక్తమైన ఆనందం. క్రీస్తు శ్రమలు, వాటి తరువాత కలుగబోయే మహిమ. మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలు. క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల
మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. ఇక రెండో అంశం, అపజయం తరువాత జయం. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఆ చిన్నవాని తండ్రి వచ్చి యేసుకు ఫిర్యాదు చేశాడు, నీ శిష్యులకు చేత కాలేదు. ఈ విమర్శకు ప్రభు మనసులో ఎంతో బాధపడ్డాడు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేని శిష్యులు అపజయాన్ని రుచి చూడాల్సి వచ్చింది. అపజయంతో నిరుత్సాహపడవద్దు. ప్రభువు వైపు తిరిగి ఆయన కృపాశక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందు. ఎక్కడ బలహీనత ఉందో దాన్ని పట్టి తెచ్చి ప్రభువుకు అప్పగించు. ఆయన నిన్ను బలపరుస్తాడు. శ్రోతలు, సైతాను శ్రమ లేకుండా మహిమనిస్తానంటాడు గాని ఆ మహిమ శ్రమతో అంతమైపోతుంది. సైతాను బారి నుండి దేవుడు తన బిడ్డలను తప్పించాలని మన ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి సందేశము మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచిందని భావిస్తున్నాం. ఇందులో రూపాంతరం కొండ అనుభవంలోని ఆధ్యాత్మిక సత్యాలను ఎన్నింటినో తెలుసుకున్నాం. మన జీవితంలో యేసు చనిపోయి తిరిగి లేచినప్పుడే అసలు రూపాంతరం జరుగుతుంది. మోషే, ఏలియాల ప్రత్యేకతను గురించి ఇందులో విన్నాం. ఒక బాలుని ప్రభు యొక్క శిష్యులు స్వస్థపరచలేని కారణంగా విశ్వాసము లేని మూర్ఖతనమని ప్రభు శిష్యులను గద్దించినట్లుగా చూస్తాం. ఈ సంఘటన ద్వారా సంఘములో ప్రార్థన అనేది ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నదో తెలుసుకున్నాం. సంఘము లోకానికి సహాయం చేయలేకపోతుందని విన్నాం. నిజమే ప్రియులారా, ప్రార్థన తగ్గిపోతే సంఘము బలహీనమైపోతుంది. ప్రార్థన వలనే ఎట్టి స్థితి అయినా పరిష్కారం కాగలదని ప్రభు వారికి తెలియజేసినట్టుగా చూశాం. అవిశ్వాసాన్ని దేవుడు సహించలేదు. శ్రమల వెంటే మహిమయని విన్నాం. ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేనప్పుడు అపజయాన్ని ఎదుర్కొంటాం. కానీ నిరాశపడొద్దు. మనలో బలహీనత ఎక్కడుందో దానిని పట్టి ప్రభు వద్దకు తీసుకొని రావాలని విన్నాం. విశ్వాస లోపంతో ఉన్న తన శిష్యులను గద్దించిన ప్రభువు కేవలము ప్రార్థన వలనే ఎట్టి దురాత్మ అయినా వెళ్ళగొట్టబడుతుందని ఎంతో తేటగా తన శిష్యులకు చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి సత్యాలను మన ఆధ్యాత్మిక జీవితాలకు అన్వయించుకొని ముందుకు కొనసాగదామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.